నమస్కారం. పట్టాభిరామ బాణానికి స్వాగతం. ఈరోజు మన సబ్జెక్టు ఒక విభిన్నమైంది, విచిత్రమైంది కూడా. చాలామంది మాట్లాడేటప్పుడు ఇతరులతోటి మీకు నా గురించి తెలియదండోయ్, నా గురించి మీరేదో అనుకుంటున్నారు, మీ గురించి నాకు అంతా తెలుసు, వాడి గురించి ఎవరికి తెలియదండి, ఇట్లా మనం అంటూ ఉంటాం. ఇవన్నీ సైకాలజిస్టులు విన్నప్పుడు నవ్వుకుంటారండి. కారణం ఏమంటే, నా గురించి మీకు తెలియదు అనే మనిషి గురించి తనకు కూడా నిజంగా తెలియదు అనేది అతనికి తెలియదు. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా గురించి నాకు తెలిసినది ఇతరులకు తెలిసినది ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ఓపెన్ అంటారు. అంటే నా గురించి నాకు తెలుసు, మీకు తెలుసు. నా గురించి నాకు తెలియదు, మీకు తెలిసింది ఒకటి ఉంటుంది. అంటే మీరు నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నన్ను అబ్జర్వ్ చేసినప్పుడు నేను ఎలా మాట్లాడతాను, నేను ఎలా నవ్వుతాను, నాకు తెలియకుండా కొన్ని మేనరిజమ్స్ నేను మధ్యలో ఇలా అంటూ ఉంటాను. దీనివల్ల సమస్య ఏమి లేదు, కానీ ఇట్లా అంటాను. అక్కినేని నాగేశ్వరరావు గారు యాక్షన్ చేసేటప్పుడు ఇలా అంటారు, ఇంకొకళ్ళు ఇంకోటి. వాటి గురించి తర్వాత వస్తాం. మూడవది, నా గురించి నాకు మాత్రమే తెలిసింది, మీకు తెలియంది. అవేంటంటే, నా పాస్వర్డ్ నాకు తెలుసు. నేను చిన్నప్పటి నుంచి ఏం చేశాను, ఏం తప్పులు చేశాను, ఏం ఒప్పులు చేశాను, ఏం ప్రామిస్లు చేశాను. ఇక చివరిగా నాలుగవది అన్నోన్ అంటారు. నా గురించి నాకు తెలియదు, మీకు తెలియదు. దీన్నే ఇద్దరు సైకాలజిస్టులు అండి, జోసెఫ్ లుఫ్ట్, హ్యారింగ్టన్ ఇంగమ్, వీళ్ళిద్దరూ కలిపి 1955లో జోహారీస్ విండో అని ఒకటి తయారు చేశారు. జోహారీ విండో. జో అంటే జోసెఫ్, హ్యారీ అంటే హ్యారింగ్టన్. వీళ్ళిద్దరు కలిపి పెట్టింది జోహారీ విండో అని. మేనేజ్మెంట్ రంగంలో చాలా అద్భుతమైంది. మేనేజ్మెంట్ మాట అయినా మన గురించి మనం తెలుసుకోవడానికి. ఇది కానీ తెలుసుకున్న రోజునండి మనం తప్పులు చెయ్యం, మన తప్పుల్ని మనం దిద్దుకోగలుగుతాం. అలాగే మీ గురించి సంబంధించింది కంపెనీస్లో ఏం చేస్తారు, ఈ జోహారీ విండో గురించి ప్రతి మనిషికి ఒక్కొక్క షీట్ ఇచ్చి నీ గురించి నువ్వు రాయంటారు. అందులో ఆయన రాసిన తర్వాత పక్క వాళ్ళని రాయమంటారు అతని గురించి. ఆయన ఏదో నేను అలాంటి వాడిని, నాది చాలా విశాల హృదయం అది అంటాడు. కాదు, సంకుచితమైన హృదయాన్ని పక్కవాడు రాస్తాడు. చూడండి, ఇది జోహారీ విండోస్. ఇక్కడ కింద 4 బాక్సులు ఉన్నాయి, 1, 2, 3, 4. పైన నోన్ టు మీ, అన్నోన్ టు మీ అని ఉంది. కింద నోన్ టు అదర్స్, అన్నోన్ టు అదర్స్, అంటే బయట వాళ్ళకి తెలియదు. మొదటిది ఏంటంటే ఓపెన్ అంటే మీ గురించి మీకు తెలుసు, ఇతరులకి తెలుసు. అవేంటి? మీ పేరు, మీ ఊరు, మీ చదువు, మీ ఫ్యామిలీ, మీ ఫాదరు, మీ అడ్రస్సు, ఇతరులకు కూడా తెలిసిన విషయాలు. రెండవది బ్లైండ్ అంటాడండి. బ్లైండ్ అంటే మీ గురించి మీకు తెలియదు, ఇతరులు మీ గురించి అనుకునేవి. ఉదాహరణకి ఒక ఫిల్మ్ ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆ ఫిల్మ్ ఆర్టిస్ట్ గురించి బయట అందరూ అతను చెడ్డవాడు, అతను ఆడవాళ్లతో మిస్బిహేవ్ చేస్తాడు, ఆయన అలా చేస్తాడు, ఈయన ఇలా చేస్తాడు, ఇలాంటి వాడు అలాంటి వాడు, ఇంతమందిని మోసం చేశాడు, అవి. ఇందులో ఒక్కటి నిజం ఉండకపోవచ్చు. తనకు తెలియదు, తన గురించి ప్రచారం ఇప్పుడు మీ గురించి కూడా చేస్తూ ఉంటారు. అతని స్వార్థం ఎక్కువ, అతను వాళ్ళకే సహాయం చేస్తాడు, అతను పిసినారి, అతను అది, అతను ఇది. మీరు చేసే దానాలు అవి వాళ్ళకి తెలియదు. సో ప్రపంచంలో ఎల్లవేళలా మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారనే సత్యాన్ని గుర్తించండి. లేదండి నా గురించి అందరికీ తెలుసు, చాలామందికి తెలియదు. ఇక మూడవది నోన్ టు మీ బట్ అన్నోన్ టు అదర్స్. దాన్ని ఏమంటారంటే హిడెన్ అంటారు. హిడెన్ అంటే ప్రతి మనిషికి కొన్ని రహస్యాలు ఉంటాయి, వాళ్ళు సహజంగా చెప్పరు. కొంతమంది ఆపుకోలేని వాళ్ళు అత్యంత ఆత్మీయుడికి చెప్తారు. లేకపోతే కొందరు కన్ఫెషన్, నేను ఇలా తప్పు చేశాను, పలానా మోసం చేశాను. కొందరు సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళి చెప్తారు, సార్ నాకు డిగ్రీ ఉంది కానీ అది బోగస్ డిగ్రీ సార్, నేను ఎవరికి చెప్పలేదు,
నేను అది కొనుక్కున్నాను సార్. ఇట్ ఈజ్ నాట్ నోన్ టు అదర్స్. ఇంతకుముందు ది బ్లైండ్ ఏంటంటే మీకు తెలియదు. కొంతమంది పెద్ద ఉద్యోగంలోకి వెళ్తారు, తనకు అన్నీ తెలుసు అనుకుంటాడు, వాడికి ఏమీ రాదు అనేది పక్క వాళ్ళకి తెలుసు. రికమెండేషన్ క్యాండిడేట్ ఏం చేయం, వాడు పెట్టుకున్నాడు. ఇక్కడ హిడెన్ ఏంటంటే తనకు కూడా తెలుసు నాకే పని రాదు, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల నాకు ఈ రోజుని ఈ ఉద్యోగం వచ్చింది. సో నేను నటించాలి కాన్ఫిడెంట్గా ఉన్నట్టు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ట్రై చేయాలి. సపోజ్ మీది బోగస్ డిగ్రీ, మళ్ళీ చదవడానికి ట్రై చేయాలి. నేను చదువుకునే రోజుల్లో నేను అప్పుడు డిగ్రీ అయిపోగానే అంత పీజీ అవగానే అప్పుడు పిహెచ్డి చేయాలనుకున్నాను. పిహెచ్డి చేయాలనుకుంటే ఎక్కువ మంది నన్ను భయపెట్టారు. నువ్వు మీ గైడ్కి కూరగాయలు తేవాలి, సినిమా టికెట్లు అడిగితే తెచ్చిపెట్టాలి, ఇట్లాగన్నీ చెప్పి కొంచెం డిస్కరేజ్ చేశారు. చేస్తే నేను ఇంకా భయపడి నాకంత శక్తి లేదు, దమ్ము లేదు అని నేను వదిలేశాను. కానీ కొన్నాళ్ళ తర్వాత నాకు దేవుడు లాంటి గైడ్ దొరికాడు. అప్పటికి ఆయన కూడా ఏమైనా పనులు చెప్తారేమో, ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన నీకేం కావాలో చెప్పు నాయన అన్నారు. మహానుభావుడు అండి ప్రొఫెసర్ వెంకటరెడ్డి గారని. ఆయన ఈజ్ ఎ సైకాలజిస్ట్ అండ్ ఆల్సో హీజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్. ఆర్మీలో సెలక్షన్కి, పైలట్ల సెలక్షన్కి ఆయన ఉండేవారు. అలాగే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ హీ వాజ్ ది చీఫ్ వార్డెన్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఆయన నాకు లభించారు. అంటే అంతవరకు నేనేమనుకునేవాడిని, ఇది ఇంతే, ఇది ఇంతే, ఇది ఇంతే, ఇది ఇంతే, నేను ఎవరితోటి ఇది అవ్వలేను. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, సార్ నా సమస్య ఇది. ఇంట్లో వాళ్ళు నువ్వు పిహెచ్డీ ఎందుకు ఆపేసావు అంటే ఏదో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇలా అన్నారండి, ఇలాగా. లేదు బంగారు, నువ్వు చెయ్యి, నువ్వు ఏం రాయగలవా నువ్వు రాయి. పైగా నువ్వు రాయడం అంటే నా హిప్నాటిజం, నా పిహెచ్డీ థీసిస్ ఈజ్ ఆన్ హిప్నాటిజం. ద రూట్స్ ఆఫ్ హిప్నాటిజం ఆర్ ఇన్ యోగా. మా గురువుగారు సైకాలజీ చదివారు, ఫిలాసఫీ చదివారు. నేను అందులో ప్రూవ్ చేశాను హౌ హిప్నాసిస్ డిరైవ్డ్ ఫ్రమ్ యోగా. ఆయన రెండు చదివారు. చదివి చాలా బాగుంది ఇది, నాకు కూడా కొన్ని కొత్త పాయింట్స్ తెలిసాయి. సో దట్ ఈస్ హిడెన్. ఎప్పుడు హిడెన్ ఉన్నప్పుడు, లోపల ఉన్నప్పుడు ఒక్కళ్ళతో షేర్ చేసుకోండి. కౌన్సిలింగ్ వచ్చేవాళ్ళకి చెప్తాను, నీ బాధ ఏమిటో అమ్మకి చెప్పాయమ్మా, నువ్వు చేసిన తప్పేంటో చెప్పేయి. ఆత్మీయులు ఎవ్వరికి చెప్పకుండా అలా దాచుకున్న వాళ్ళు సైకలాజికల్గా డిప్రెషన్కి గురవుతారు. ఓపెన్ బయటకు వచ్చేయండి. ఇక చివరిగా నాలుగోది అన్నోన్ అంటాడు. అన్నోన్ అంటే ఇట్ ఈజ్ నాట్ నోన్ టు యూ, నాట్ నోన్ టు అదర్స్. మరి ఏంటి అలాంటిది ఏంటి? అదే నా యాటిట్యూడ్. నాకెందుకు ఇలాంటి వాళ్ళని చూస్తే కోపం వస్తుంది, నాకెందుకు అలాంటి వాళ్ళని చూస్తే తన్నబుద్ధి అవుతుంది, ఇలా ఉన్నవాళ్ళని చూస్తే నాకెందుకు ప్రేమించాలనిపిస్తుంది, ఈ పొడుగ్గా ముక్కున్న వాళ్ళంటే నాకెందుకు ఇష్టం. నా దగ్గరకు ఒకసారి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, సార్ నాకు ఇట్లా పొడుగ్గా ముక్కున్న వాళ్ళు వస్తే, ఆయన బ్యాంక్లో ఆఫీసర్, కస్టమర్స్ వచ్చినప్పుడు నాకెందుకు వాళ్ళని నమ్మబుద్ధి అవుదా అండి అట్లా. అంటే వాళ్ళు నీకు శత్రువులా? కాదు సార్, ఏంటో తెలియదు సార్, వాళ్ళని సంతకాలు సరిగ్గా లేవని అదని ఇదని తిరిగి పంపించేస్తూ ఉంటాను. అంటే కారణం ఎప్పుడైనా ఊహించారా? నాకు తెలియదు సార్, అది నాకు హెల్ప్ చేయాలనే ఉంటుంది, బట్ లోపల నుంచి మంచివాడు కాదు, వెంటనే పని చేయకూడదు అనిపిస్తుంది. సరే అతన్ని హిప్నటైజ్ చేశాను, కొంచెం డీప్ హిప్నాసిస్లోకి తీసుకెళ్ళి. దీంట్లో ఏజ్ రిగ్రెషన్ అని ఒక ఇది ఉంది. అంటే 10 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారు, 20 ఏళ్ల క్రితం, అంతకుమించి కొంతమంది బాల్య దశ నుంచి పూర్వజన్మలోకి తీసుకెళ్ళిపోతారు. అది బోగస్ అండి. అది చెప్తారు, నువ్వు పూర్వజన్మలో అర్జునుడు అంటాడు, కృష్ణుడు, మీకు ఎక్కడ ప్రూఫ్ ఏంటి? అయితే ఇతన్ని 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, అంటే ప్రతి చోట అడుగుతూ ఉండాలి, పొడుగు ముక్కున్న వాళ్ళు అంటే కోపం ఉందా? 14 ఏళ్ల దగ్గర నిజమే చాలా కోపం. ఏంటి అంటే జరిగిన విషయం ఏంటంటే, అదంతా చెప్పడం కన్నా, ఇతనికి ఒక టీచర్ ఉండేవాడండి, ఆయనకు పెద్ద పొడుగు ముక్కు ఉండేది. ఆయన్ని గ్రద్ద ముక్కు అని పిలిచేవారు. ఆయన ఎవరు తప్పు చేసినా ఈ అబ్బాయిని కొట్టేవాడట. దాంతో ఏమైంది, ఆ పొడుగు ముక్కున్న వాళ్ళ మీద ఒక కోపం ఉండిపోయింది అతను. అది తెలియకుండా పెద్ద అయ్యాక పనిచేస్తుంది.
సెల్ఫ్ అనాలిసిస్, ఇంట్రాస్పెక్షన్, ఆటో హిప్నాసిస్, వీటి ద్వారా ఇవి తెలుసుకోవచ్చు. కొందరికి ఒక పేరుంటే పడదండి. ఒక అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఒక అపార్ట్మెంట్ చూసి కొనబోతుంటే అపార్ట్మెంట్ పేరు చూసి భర్తతో అందుకే ఇది కొనొద్దు, వాళ్ళు ఫ్రీగా ఇచ్చినా కొనొద్దు, అన్నీ బాగున్నాయి, ఈ అమ్మాయికి నచ్చింది, బట్ పేరు దగ్గరకు అనాలిసిస్లో ఏంటంటే చిన్నప్పుడు ఒక అబ్బాయి ఆ పేరు ఉన్నవాడు ఈ అమ్మాయిని అబ్యూస్ అయిపోయాడు. సో సబ్కాన్షియస్ మైండ్లో కొన్ని ఉంటాయి, వాటికి అన్నోన్ అంటారు. సో దిస్ ఈస్ ది థింగ్. ఓపెన్ అంటే మీ గురించి మీకు తెలుసు, ఇతరులకు తెలుసు. బ్లైండ్ మీ గురించి మీకు తెలియదు, ఇతరులకు తెలుసు. అండ్ హిడెన్ అంటే మీ గురించి మీకు మాత్రమే తెలుసు, అది షేర్ చేయండి. అండ్ అన్నోన్ అంటే మీకు తెలియదు, ఇతరులకి తెలియదు. అది తెలుసుకోవడానికి యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఏ ప్రొఫెషనల్. ఓకే, మంచి బుక్స్ చదవండి. మీరు ప్రొఫెషనల్ అంటే ప్రతి ఊర్లోనూ ఉండకపోవచ్చు. సో బుక్స్ చదవండి, యూ విల్ బి ఆల్ రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమా.